హాయ్ ఫ్రెండ్స్, హలో. మేమందరం వెళ్తున్నాం, మళ్ళీ ట్రిప్కి వెళ్తున్నాం. అరే లీలా కొంచెం ముందరికి వెళ్ళరా. ఇప్పుడు ఇంగ్లీష్లో చేద్దాం, తెలుగులో చేద్దామనా? అరే చెప్పండి రా. ఒరిజినాలిటీ ఉంటుంది. అరే వ్లాగింగ్ చేయనివారా నువ్వు? బెల్ట్ పెట్టు. అరే దాన్ని ఎత్తిరా. మేము అరే ఎక్కడికి వెళ్తున్నాం రా ఇప్పుడు? మహేంద్రగిరి. యాక్చువల్ మెయిన్ డెస్టినేషన్ మహేంద్రగిరి. తరణి. ఒక్క నిమిషం నేను వైడ్. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు చెప్పరా. అరే లోపలికి వచ్చి చెప్పరా. అరే కెమెరా లోపల నిన్ను కాదు వాడిని. నీకు తెలుసారా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్? మహేంద్రగిరి. ఇట్లా కెమెరా దగ్గరకు వచ్చి చెప్పరా. మెయిన్ స్టాప్ మహేంద్రగిరి. 2 days ట్రిప్ ఇది. సెకండ్ డే మహేంద్రగిరికి వెళ్తాం. ఈ రోజు అయితే మేము ఫస్ట్ తారాతరణి టెంపుల్ కి వెళ్తాం. ఫస్ట్ స్టాప్. అక్కడి నుంచి నెక్స్ట్ జిరంగాకి వెళ్తాం. జిరంగా బుద్ధిస్ట్ మానిస్ట్రీ ఉంది, అదంతా చూసుకొని ఆ తర్వాత కసాడా వాటర్ ఫాల్స్ కి వెళ్తాం. సో ఈ రోజు అది ట్రిప్ ప్లాన్. ఇది ప్లాన్. మేము ఒరిస్సాలో భువనేశ్వర్లో ఉన్నాం. ఈరోజు ఒరిస్సాని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చూద్దాం ఏమవుతుందో. వీడు కారు ఓనరు, డ్రైవర్ అందాం అనుకున్నాను. ఓకే పోతా అంటే నా ఫోన్లోకి వెళ్ళిపోవాలి. జారి పడితే ఏముంది, ఇంకేముందిరా, రెండు ఒకటే. కొంచెం వాటర్ అయినా దీని మీద. నేను ఇది చెప్తున్నా, ఏంటిది అద్దము అనుకుంటున్నావా? 10 నిమిషాలు తీసి 10 నిమిషాలు ఫోటో చేసేయడానికి. నేను ఆనందం తట్టుకోలేక మీ అందరికీ చూపిద్దామని వీడియో తీస్తున్నాను. మోనీష్, అరే మోనీష్, రే బాబు, వచ్చేసుకున్నావు ఎవర్రా నువ్వు? వచ్చేసుకున్నావు ఎవర్రా నువ్వు? బాబు ఫోటో బాగా వస్తుంది చిన్న, దిగుతావా? ఉరుక్కుంటే వెళ్ళరా ఆ ఫ్రేమ్ లో. అరే ఫోటో. అరే వెళ్ళండి రాటు. ఉరుకురా. ఓకే అందరూ. ఇప్పుడే చిలకా లేక్ వ్యూ పాయింట్కి వచ్చాం. చిలకా లేక్ వ్యూ పాయింట్ చూసుకొని, గుడి పేరు ఏంట్రా? తారాతరణి గుడికి వెళ్ళేసి దండం పెట్టుకొని వస్తాం. బాగుంది యాక్చువల్లీ వ్యూ పాయింట్. అరే చాలా బాగుందిరా కదా. ఈ కెమెరాలో కనిపించట్లే కానీ. అరే అరే చూడరా, గంజం పోలీస్ అంట. ఇక్కడ లంచం తీసుకున్నారు, అక్కడ భలే ఉంటుందిరా. మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకోవడం నా కర్మ. మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకోవడమే మా కర్మ. మిమ్మల్ని ఒకటి అడిగిచావా? ధీరా 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 సుల్తానా. ఆడొచ్చేసాడు రా. అక్కడ రా వ్యూ పాయింట్.
ఇప్పుడు వీడియోలో చూసి ట్రైన్ చేయరా. ఏసీ లేకపోతే ఇదే లేరా బయట బాగోదురా అది ఓపెన్ చేస్తే వీడియో కోసం చేసి. ఇలాంటి రోడ్లో హ్యాపీగా ఇలాంటి రోడ్లు బాగున్నాయి ఫ్రెండ్స్ ఒడిశాలో. యాక్చువల్లీ రోడ్లు బాగానే ఉన్నాయి కదా ఒడిశాలో. అందరికన్నా బెటర్. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కన్నా 100 రేట్లు. మమ్మల్ని పొలిటికల్ దాంట్లో లాక్కండి. ఇదే ఫ్రెండ్స్ మేము వెళ్ళబోయే గుడి, చాలా బాగుంది. కేబుల్ పిచ్ కూడా ఉందా ఎక్కడ? అదిగో. సారీ ఫ్రెండ్స్. అమ్మా అయ్యో బయట కాదు రోడ్డు చూడు. చేశారు. ନଣନ୍ଦ ସାଙ୍ଗରେ ଆସିଥିଲୁ, ରୋପୱେରେ ଆସିଥିଲୁ, ତାପରେ ଆଉ ଆସିଲୁ। ଥରେ ରିଟାୟାରମେଣ୍ଟ ପରେ ସାଙ୍ଗରେ ବହୁତ ଦିନ ହେଲା। ఫోన్లు జాగ్రత్త పోతుంది. అదాలే మా అక్కలు సంవత్సరం చెప్తారు. తీరా తీరా అందరూ తీరా తీసురా సెల్ఫీ తీసి అంటే తగ్గించి ఏడ్రా ఈ రోజుకి ఇది మా లాస్ట్ స్పాట్. ఈ రోజుకి మేము ఇక్కడ లాస్ట్ స్పాట్ చూసుకొని లోపల స్టే చేయడానికి ఎక్కడో ఒకటి చూసుకొని చిన్నం కెమెరాకి అడ్డొచ్చు అంటే తలగా మీద పడతాయి సరే. చూడు
బ్యాలెన్స్ కదులుతుంది అది ఇంకో దాని మీద కాలిట్ పెద్ద దాని మీద కాలిట్ రెంట్కి ఏదో ఒకటి ఇస్తారు కదా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇంటికి ఇచ్చేవాళ్ళు ఉంటుంది ఉంటుంది ఈ కొండ ఎక్కపోతున్నాం మళ్ళీ థర్డ్ కొండ థర్డ్ గుడి కూడా అయిపోయింది. అదిగోండి అక్కడ అది ఫస్ట్ జరగరా, ఇది సెకండ్. ఇక్కడ మనుషులు ఉన్నారు కదా అది సెకండ్. అక్కడ ఏదో మంజుమల్ బాయ్స్ గుహలా ఉంది లోపల, అర్జునుడిదంట. ఇది ఇది జగన్నాథ స్వామిది. ఇది థర్డ్ అయిపోయింది. అప్ హిల్ అయింది, డౌన్ హిల్ ఉంది. ఇదే అండి లాస్ట్. ఇంకా మనం కిందకి దిగాలండి. లేదండి ఇంకా అక్కడికి వెళ్ళిపోతాం మనం. అక్కడి నుంచి తర్వాత అది అంజీ సినిమారా ఏంటి గైస్ 3 కొండలు ఎక్కి దిగాం మొత్తానికి. పొద్దున ఇక్కడ 7:30కి మొదలు పెట్టాం. శివుని దర్శనం చేసుకుని తర్వాత అక్కడికి వెళ్ళాం. మళ్ళీ ఎంత ట్రెక్ చేసుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి అక్కడ 1 more కేవ్ ఉంది, అర్జున్ కేవ్ అంట. అక్కడ చూసుకున్నాం. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 3వ కొండ ఎక్కాము. మొత్తం అయిన తర్వాత అక్కడి నుంచి కిందకి వచ్చి అని స్టార్టింగ్ వచ్చాం. ఇక్కడ నుంచి ఒక 10 kilometers కిందకి వెళ్ళి అక్కడ మా కార్ తీసుకొని అక్కడ నుంచి ఇంకొక 10 kilometers మళ్ళీ డ్రైవ్ చేసిన కిందకి వెళ్ళి యాక్చువల్ రోడ్ నుంచి స్టార్ట్ అవుతాం వాటర్ ఫాల్స్కి. కమ్ ఆన్ గైస్, లెట్స్ గో. వెనక్కి తిరుగు. సో యాక్చువల్లీ ఇంతకుముందు ఒక వాటర్ ఫాల్ చూసాము, చిన్నదే. బట్ ఇప్పుడు ఇంకొక పెద్ద వాటర్ ఫాల్కి వెళ్తున్నాము. కింద నీళ్ళు లేవంట. యాక్చువల్లీ ఇప్పుడు ఒక స్టంట్ వేయట్లేదు. లాస్ట్ టైం ఒకసారి ఇట్లాగే 400 kilometers ట్రావెల్ చేసి వాటర్ ఫాల్స్తో వెళ్ళిన తర్వాత 2 kilometers ఏముంది కార్ వెళ్ళిపోద్దని చెప్పి ఒక పెబుల్స్ ఉన్న రోడ్లోకి వెళ్ళాము. అక్కడ మా టైర్ పంచర్ అయిపోయింది. సో ఇప్పుడు అన్నీ మూసుకుని అక్కడ తెలిసిన వాళ్ళు అక్కడ మాట్లాడి కార్ ఇక్కడ ఉంచుతామని చెప్పి ఒక 1 గంట సేపు అని చెప్పేసి కార్ అక్కడ పెట్టి ఒక 3 kilometers నడుచుకుంటూ వెళ్తున్నాము. సో విష్ వీ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ టైం. వావ్, వీ విల్ హ్యావ్. వీళ్ళిద్దరు ఎవరో మాకు తెలియదు. ఈ లెఫ్ట్ వాడు ఈ ఊరు రోడ్లానే ఉన్నాడు, ఆ రైట్ వాడు ఎవడో అస్సలు తెలియదు. ఆ లెఫ్ట్ సైడ్ దారి చూపించండి. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం, చూద్దాం ఎంత దూరం ఉంటుందో. బాయ్స్ ఈ చూద్దాం వాటర్ ఎంత ఉంటుందో, దాన్ని బట్టి పైకి ఇంకొక 1 kilometer రెక్ చేయాలంట ఇంకొక వాటర్ ఫాల్ కోసం. సో దట్ విల్ గెట్ అ బెటర్ వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ ప్లాన్ చాలా వర్స్ట్ వేలో క్యాన్సిల్ అయింది. ప్రస్తుతానికి బ్యాక్ టు అవర్ కార్ అండ్ కాలేజ్కి వెళ్ళిపోతాం. మోస్ట్లీ ఇంకేముండదు. ఇంకేమన్నా తినేసి
కాలేజ్కి ఒక 10-11 ఆ టైంకి ఇంటికి వెళ్ళిపోతాం. ఎవడు గ్రాసి ఏమరా, అందుకే వీడియోలు చేస్తున్నా. ఏమన్నా ఫేమస్ డాన్స్ అయ్యి ఒకటి. అరే దొడ్డికెళ్ళు వీడియో చేస్తా పెడతా, ఫేమస్ అవుతావు. వ్యూ అయితే బాగుంది గైస్. లైక్ ఈ అరే ఏ మాటకా మాట వ్యూ చాలా బాగుంది. మేము అనుకున్న వాటర్ ఫాల్స్ సరిగ్గా లేదు కానీ వ్యూ ఇస్ గుడ్, ద ఫీల్స్ ఆర్ గుడ్. సో గైస్ ఆల్మోస్ట్ క్లిప్ అంతా ఫినిష్ అయింది. ఇది నా బ్లాగా నీ బ్లాగారా? సెకండ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళింది. యాక్చువల్లీ ఏం లేదు అక్కడ. But కాకపోతే బెస్ట్ థింగ్ ఏంటంటే పొద్దున మేము ట్రెక్కింగ్ అంతా కిందకి అయ్యి వచ్చి చూసినప్పుడు యాక్చువల్లీ రూట్ చెప్పాలి. మధ్యలో నిద్రపోయాను. ఒక చోట లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకునే ఫస్ట్ ఇక్కడికి వచ్చేవాళ్ళం. తీసుకోకపోవడం వల్ల అక్కడ ఒక జంక్షన్ రైట్కి వెళ్తే ఇంకొక వాటర్ ఫాల్ ఉంటే 7 కిలోమీటర్. గైస్ వాడు సెల్ఫ్ డబ్బా వేసుకుంటున్నాడు. వాడి మిస్టేక్ ని కవర్ చేయడానికి సోదంతా చెప్తాడు మీకు. సరే పెద్ద హౌల తీసుకున్నాం. అంత గ్రేట్ కాదు కానీ ఓకే బానే ఉండింది. ఇప్పుడు ఆన్ ద వే నేను డిలీట్ చేస్తాను. మనం కాలేజ్ కి రిటర్న్ అవుతున్నాం. సో మేము ఇప్పుడు ఆంధ్ర బార్డర్ ఒరిస్సా బార్డర్ మధ్యలో అట్లా వెళ్తున్నాము. మేమేం కోరుకుంటున్నాం అంటే మంచి ఏమన్నా టిఫిన్ దొరికినా టీ దొరికినా అలా తినేసి తినడానికి మాత్రం ఫస్ట్ ఉంటాడు గైస్. లీలా ఎక్కడ బండి ఆపుతావా? టీ కాఫీ కమర్షియల్ బ్రేక్స్ కోసం ఆలోచిద్దాం అంటాడు.